వెల్కమ్ టు SSV TV5 న్యూస్ ఛానల్. ఆల్వాలో శ్రీరామ్ నగర్ కాలనీలో శ్రీ ఎంఆర్ కృష్ణ గారి 101వ జయంతి ఘనంగా వేడుకలు. యాప్రాజ్ JJ నగర్లో గల శ్రీ ఎంఆర్ కృష్ణ గారి విగ్రహం వద్ద పెద్ద సంఖ్యలో ఆయన 101వ జయంతిని సాయిబాబా దేవాలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో శ్రద్ధాభివందనాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీరామ్ నగర్ కాలనీ సాయిబాబా దేవాలయ కమిటీ సభ్యులు వరలక్ష్మి, బబ్లు, కె కృష్ణ, సాయి కుమార్, అరుణ్ కుమార్లు సమిష్టిగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ శ్రీ కృష్ణ గారు సమాజ సేవకు తన జీవితాన్ని అంకితమించిన గొప్ప వ్యక్తి. ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఈ విధంగా జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నాం. యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మరియు జీవకరణ్, దినకరణ్, ఎంఆర్ కృష్ణ ట్రస్ట్ గిల్ గారు హాజరై ఎంఆర్ కృష్ణ గారి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. గొప్ప నాయకుడు మా కమ్యూనియన్ కమ్యూనిటీకి తను 35 సంవత్సరాలు పార్లమెంట్లో ఉండగా మరియు జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో ఫస్ట్ క్యాబినెట్ మినిస్టర్గా ఉండి మా కమ్యూనియన్ కమ్యూనిటీకి ఈ కాలనీని ఆ రోజులలో 1957లో ఈ కాలనీని కట్టించి జవహర్లాల్ నెహ్రూ పేరు పెట్టి జవహర్లాల్ నెహ్రూ ఇనాగ్రేషన్ చేసిన ఈ కాలనీ తను చేసిన సేవలు మా కమ్యూనియన్ கம்யூனிட்டி அவர் செய்த சேவை இதுவரையிலும் யாருமே செய்யல. அவர் அந்த காலத்துலேயும் ஜவஹர்லால் நேரு கேபினெட்டில் இருந்து அவர் இங்கே நாங்கள்லாம் கண்டிப்பா குடிசையில் இருந்தவங்கள இங்கே ஒரு காலனி கட்டி கொடுத்து சுமார் 200 வீடுங்க கட்டினார். 1957 அந்த கொண்டு வந்தார். அதுக்கப்புறம் நீலம் செஞ்சுரெட்டி வந்தார். நீலம் செஞ்சுரெட்டி வந்துட்ட பிறகு அந்த கம்யூனிட்டியால் இனாகரேஷன் பண்ணார். ஜவஹர்லால் நேரு இந்த காலனியை இனாகரேட் பண்ணார். அதனால தான் இந்த காலனி பேர் ஜெய் ஜவஹர் நகர் காலனி என்று வச்சார். அவர் செய்த சேவாங்க 35 வருஷம் பார்லிமெண்ட்ல இருந்து கூட செல்ஃப்லெஸ் லீடர். He can be called as a selfless leader. He has worked for the community of our people. And also அருவமாலான்றது எஸ்சிங்களுக்கு அருவமாலான்றது கெஜெட் நோட்டிஃபிகேஷன் கூட அவர் ఇనిషియేటివ్ பண்ணிంది కదా ఎంఆర్ కృష్ణ గారు. స్వర్గీయ ఎంఆర్ కృష్ణ గారు మాజీ యూనియన్ మినిస్టర్ ఫర్ డిఫెన్స్, డిప్యూటీ జస్టిస్ మినిస్టర్గా మరియు పార్లమెంట్ మినిస్టర్గా 5 సారి ఘన విజయం ఎంపీ ఎలక్షన్లు సాధించి 1952 నుంచి తీసుకుంటూ 1971 వరకు ఆయన ఎలక్ట్ అయ్యారు. మరియు దాదాపు 20 ఏళ్ళ నుంచి ఆయన యూనియన్ మినిస్టర్గా నెహ్రూజీ క్యాబినెట్లో కొనసాగారు. దాని తర్వాత రాజ్యసభ మెంబర్గా అయి మరియు ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లో కూడా ఆయన పార్లమెంటరీ మినిస్టర్గా ఉండేవారు. మన ప్రాంతంలో కంటోన్మెంట్ ప్రాంతంలో ఇంకా ఒక ఎదిగిన లీడరు ఆ రోజుల్లో ఎవరు లేకుండేది. ఆ రోజైనా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మరి పెద్ద లీడర్ ఎంబడ ఫుడ్ ఇండియా మూవ్మెంట్ 1942లో నెహ్రూజీ, గాంధీజీ వాళ్ళెంబడ పాల్గొని వాళ్ళలో ఫుడ్ ఇండియా మూవ్మెంట్లో కూడా పాల్గొన్న ఘనత ఆయన. కేంద్ర మంత్రి అయినటువంటి ఎంఆర్ కృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు. మరియు మా బస్సువాసులకు ప్రత్యేకంగా బస్సువాసులు అందరూ కూడా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి ముందున్నాం. మరి ఈరోజు ముఖ్యంగా ఎంఆర్ కృష్ణ గారు అప్పుడున్న పాత రోజుల్లోనే వారు ఇవాళ సెంట్రల్ మినిస్టర్, ఆయన డిఫెన్స్ మినిస్టర్గా ఉండే. మరి ఇక్కడ మా JJ నగర్ ప్రజలకు ఇల్లు ఉండకపోతుండే. ఈ బ్రాడ్ షెల్టర్లెస్ పీపుల్, దే ఆర్ బిలాంగ్ టు షెల్టర్లెస్ పీపుల్. దట్ టైం మా ఆయన మాధవన్ సార్ కానివ్వండి, వేణుగోపాల్ సార్ కానివ్వండి, జీవగన్ వాళ్ళ ఫాదర్ వేణుగోపాల్ సార్ కానివ్వండి, మన దొరనైనా కానివ్వండి, వీళ్ళందరూ ఒక అసోసియేషన్ ఉంది ఇక్కడ. ఈ అసోసియేషన్ ద్వారానే ఈ మేడ్ ఏ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఇన్ JJ నగర్. నాట్ ఓన్లీ దిస్, ఈ క్రియేటెడ్ ఏ గ్రౌండ్ ఫర్ లోకల్ పీపుల్.